అందరికీ ప్రైస్తలాడండి. అబ్రహాం స్టోరీ పార్ట్ 3 వరకు చూశారు కదా. ఇది పార్ట్ 4 అనమాట. ఇప్పుడు ఏశావు యాకోబు గురించి చూసుకుందాం. ఆ రోజుల్లో కుటుంబానికి పెద్ద కుమారుడు తన తండ్రి చనిపోకముందే చివరి దీవెనలు పొందే ఆచారం ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ ఆస్తిలో 3/2 భాగాలు పెద్ద కుమారుడే పొందేవాడు. అతనే ఆ కుటుంబానికి ముఖ్యమైన నిర్ణయాలు చేస్తాడు. ఇవన్నీ పెద్ద కుమారుని హక్కులు. రిబ్కాకు ప్రసవ దినాలు గడిచి కవల పిల్లలు పుట్టారు. పెద్దవాడు ఎర్రగా ఉన్నాడు, శరీరమంతా వెంట్రుకలు ఉన్నాయి. అతని పేరు ఏశావు. ఏశావు అంటే వెంట్రుకలు కలవాడు లేక ఎర్రనివాడు అని అర్థం. ఏశావు మడిమని పట్టుకునే రెండోవాడు పుట్టాడు. అతని పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఆ పిల్లలు పుట్టినప్పుడు ఇస్సాకుకు 60 సంవత్సరాలు. ఆ బాలురు పెరిగి పెద్దవారయ్యారు. ఏశావు అక్కడి అరణ్య ప్రాంతంలో మంచి వేటగాడిగా తయారయ్యాడు. యాకోబు సౌమ్యుడు, తల్లిని అంటి పెట్టుకుని ఇంటి దగ్గరే ఉండేవాడు. ఏశావు వేటాడి తీసుకుని వచ్చిన జంతువుల మాంసాన్ని ఇస్సాకు ఆనందంగా తింటూ అతనిని ఎక్కువగా ప్రేమించాడు. రిబ్కాకు యాకోబు అంటే చాలా ఇష్టం. ఒకరోజు యాకోబు చిక్కుడుకాయల కూర వండుకుంటున్నాడు. అప్పుడే వేట నుంచి తిరిగి వచ్చిన ఏశావు, నాకు బాగా ఆకలి అవుతుంది, కొద్దిగా ఎర్రని కూర పెట్టు అని అడిగాడు. అందుకు యాకోబు, అలాగే కూర పెడతాను, కానీ పెద్ద కుమారునిగా నీకున్న హక్కులని నాకు ఇవ్వాలి అని జవాబిచ్చాడు. అప్పుడు ఏశావు, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను చచ్చేటట్లున్నాను, ఇప్పుడు నా హక్కులు లెక్క చెయ్యను, నా జ్యేష్ఠత్వపు హక్కులు నీవు తీసుకో, ఆ కూర నాకు ఇవ్వు అని అన్నాడు. అందుకు యాకోబు, ముందు ఆ హక్కులు ఇస్తానని ముందు నాకు ప్రమాణం చెయ్యి అని అడిగాడు. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును ప్రమాణం చేసి తన తమ్ముడు యాకోబుకి ఇచ్చిన తర్వాత తన కోసం వండుకున్న కూరను అన్న ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తృప్తిగా తిని వెళ్ళిపోయాడు. ఇంకా హక్కుల గురించి ఇంకా ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు యాకోబు తన తండ్రిని మోసం చేయడం గురించి చూసుకుందాం. ఇస్సాకు చనిపోకముందే తన పెద్ద కుమారుడు ఏశావును దీవించడం చాలా ముఖ్యమైన విషయం. అలా చేస్తే ఇస్సాకు సంతానానికి దేవుడు చేసిన వాగ్దానాన్ని అతని కుమారుడు పొందుతాడు. ఇస్సాకు చాలా ముసలివాడు అయ్యాడు. చూపు తగ్గిపోయి కళ్ళు కూడా కనిపించడం లేదు. ఇస్సాకు తన పెద్ద కుమారుని పిలిచి, చూడు బాబు, నేను బాగా ముసలివాడనైపోయాను, ఇంకా ఎక్కువ కాలం బతకను, నా కోసం వేటకు వెళ్ళి ఒక జంతువుని తీసుకుని వచ్చి నాకు ఇష్టమైన విధంగా వండి నా దగ్గరికి తీసుకునిరా, నేను చనిపోకముందే దానిని తిని నా చివరి దీవెనలు నీకు ఇస్తాను అని అన్నాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు రిబ్కా వింది. ఏశావు వేటకు వెళ్ళినప్పుడు ఆమె యాకోబుతో ఇలా అంది, మీ నాన్న ఏశావుతో చెప్పిన మాటలు ఇప్పుడే విన్నాను. వేటకు వెళ్ళి నా కోసం ఒక జంతువుని తీసుకుని వచ్చి నాకు ఇష్టమైన విధంగా దానిని వండి నా దగ్గరికి తీసుకునిరా, నేను దాన్ని తిని చనిపోకముందు నా చివరి దీవెనలు నీకు ఇస్తాను అని అన్నాడు. కనుక బాబు, నేను చెప్పేది విను, మన మంద దగ్గరికి వెళ్ళి 2 మంచి మేక పిల్లల్ని తీసుకునిరా, మీ నాన్నకు నచ్చేటట్లు బాగా వండుతాను, దాన్ని మీ నాన్న చనిపోకముందే ఆయన దగ్గరికి తీసుకువెళ్తే దానిని తిని ఆయన నిన్ను దీవిస్తాడు అని చెప్పింది. అందుకు యాకోబు, అమ్మ, ఏశావుకు శరీరం అంతా వెంట్రుకలున్నాయి, మరి నా శరీరం ఏమో నున్నగా ఉంది. మా నాన్న నన్ను తడిమి చూసి నేను ఆయన్ని మోసం చేస్తున్నానని తెలుసుకుంటాడేమో, అప్పుడు నేను దీవెనకు బదులు శాపాన్ని తెచ్చుకుంటానేమోగా అని అన్నాడు. అందుకు అతని తల్లి, బాబు, ఆ శాపం ఏదో నా మీదికి వస్తుందిలే, నీవు వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి, మంచివి 2 మేకపిల్లల్ని నా దగ్గరికి తీసుకురా, ఆ తర్వాత నేను నీవేం చేయాలో నేను చెబుతాను అని అంది. యాకోబు తల్లి చెప్పినట్లు 2 మంచి మేకపిల్లల్ని తల్లి దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు రిబ్కా వాటితో రుచిగా భోజనం తయారు చేసింది. ఏశావు దుస్తుల్ని యాకోబుకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మాన్ని అతని చేతుల మీద మెడ మీద కప్పింది. తర్వాత ఆమె తయారు చేసిన రొట్టె భోజనం యాకోబుకు ఇచ్చి నాన్న దగ్గరికి పంపింది. యాకోబు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలిచాడు. ఆ పిలుపు విని ఇస్సాకు, బాబు, నీవు ఎవరివి అని ప్రశ్నించాడు. అందుకు యాకోబు, నేను నీ పెద్ద కుమారుడు ఏశావుని, నీవు చెప్పినట్టే నీకు ఇష్టమైన వంట తయారు చేసి తీసుకుని వచ్చాను, దయచేసి లేచి కూర్చో, మాంసాహారాన్ని తిని నన్ను దీవించు అన్నాడు. అప్పుడు ఇస్సాకు, బాబు, ఇంత తొందరగా నీకు ఇది ఎట్లా దొరికింది అని ప్రశ్నించాడు. అందుకు యాకోబు, ప్రభువైన నీ దేవుడే నాకు సహాయం చేశాడని జవాబు చెప్పాడు. ఇస్సాకు యాకోబుతో, బాబు, నా దగ్గరికి రా, నేను తాకి చూస్తాను, నీవు నిజంగా ఏశావువేనా అని అన్నాడు. యాకోబు తన తండ్రికి దగ్గరగా వెళ్ళాడు. ఇస్సాకు అతన్ని తడిమి చూసి, స్వరం యాకోబుది, కానీ చేతులు ఏశావు చేతులానే ఉన్నాయి అని అన్నాడు. వచ్చింది యాకోబు అని ఇస్సాకు తెలుసుకోలేకపోయాడు, ఎందుకంటే అతని చేతులు ఏశావు చేతులానే వెంట్రుకలు కలిగి ఉన్నాయి. యాకోబును దీవించకముందు మరోసారి ఇస్సాకు, నీవు నిజంగా ఏశావువేనా అని అడిగాడు. అందుకు యాకోబు, అవును, నేను ఏశావుని అని అన్నాడు. అప్పుడు ఇస్సాకు, నీవు తీసుకుని వచ్చిన మాంసాహారాన్ని కొద్దిగా వడ్డించు, నేను దాన్ని తిన్న తర్వాత నేను దీవిస్తాను అని అన్నాడు. దాంతో పాటుగా కొంత ద్రాక్షారసాన్ని కూడా తీసుకువచ్చాడు. యాకోబు తృప్తిగా తిన్న తర్వాత తన కుమారునితో, బాబు, దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు. ముద్దు పెట్టుకోవడానికి యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు అతని దుస్తుల్ని వాసన చూసి దీవిస్తూ ఇలా అన్నాడు, నా కుమారుడి శరీరం నుంచి వచ్చే సువాసన దేవుడు దీవించిన పొలంలో వచ్చే సువాసనలా ఉంది. దేవుడిపై నుంచి మంచు కురిపించి నీ పొలాలను సారవంతం చేయాలి. దేవుడు నీకు ధాన్యాన్ని, ద్రాక్షారసాన్ని సమృద్ధిగా ఇవ్వాలి. ప్రజలు నీకు సేవ చేసి నిన్ను గణపరచాలి. నీ వారినందరినీ నువ్వు పరిపాలిస్తావు. వారు నిన్ను గౌరవిస్తారు. నిన్ను శపించేవారిని దేవుడు శపిస్తాడు, నిన్ను దీవించేవారిని దేవుడు దీవిస్తాడు. ఇస్సాకు యాకోబును దీవించిన తర్వాత యాకోబు వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే వేటి నుంచి ఏశావు తిరిగి వచ్చాడు. ఏశావు కూడా రుచిగా వంట చేసి నాన్న దగ్గరికి తీసుకువెళ్ళాడు. నాన్న, దయచేసి కూర్చో, నేను నీ కోసం వేటాడి తీసుకొని వచ్చిన ఈ ఆహారం తిను, ఆ తర్వాత నన్ను దీవించు అని అన్నాడు. అప్పుడు ఇస్సాకు ఆశ్చర్యంతో, నీవెవరివి అని అడిగాడు. అందుకు అతను, ఏశావుని, నీ పెద్ద కుమారుడు ఏశావుని అని అన్నాడు. ఆ మాట వినగానే ఇస్సాకు భయపడి వణికిపోతూ, మరి ఇంతకుముందు నాకు ఆహారం తీసుకువచ్చిన దేవుడు, నీవు రాకముందే నేను దాన్ని తిని అతన్ని దీవించాను, నేను ఇప్పుడు ఆ దీవెనను వెనక్కు తీసుకోలేను అని వేదనతో అన్నాడు. ఇది విని ఏశావు కలతపడి గట్టిగా ఏడుస్తూ, నాన్న, నన్ను కూడా దీవించు అని బతిమాలాడు. అప్పుడు ఇస్సాకు, నీ తమ్ముడు నన్ను మోసగించాడు, నీకు రావాల్సిన దీవెనలు అతను తీసుకున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఏశావు, యాకోబు నన్ను మోసం చేయడం ఇది 2సారి. ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. యాకోబు అనే పేరు అతనికి తగిందే. పెద్ద కుమారునిగా నాకున్న హక్కులన్నీ తీసుకున్నాడు, ఇప్పుడు నాకు రావాల్సిన దీవెనలు తీసుకున్నాడు. నాన్న, నా కోసం ఒక్క దీవెనైనా లేదా అని అన్నాడు. అందుకు ఇస్సాకు, అతన్ని ముందే దీవించాను, అతను నీ మీద అధికారం చెలాయిస్తాడు, బంధువులంతా అతనికి సేవ చేస్తారు, అతనికి ధాన్యం, ద్రాక్షారసం కూడా సమృద్ధిగా ఉంటుంది, నీకోసం ఇప్పుడు దీవెనలేమీ మిగలలేదు బాబు అని అన్నాడు. కానీ
ఏశావు తన తండ్రిని ఇంకా బతిమలాడుతూనే ఉన్నాడు. నాన్న, నీ దీవెనలన్నీ ఒక్క కుమారునికేనా నాన్న, నన్ను కూడా దీవించు అంటూ గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. అప్పుడు ఇస్సాకు అతనితో, ఆకాశం నుంచి నీ కోసం మంచు కురవదు, మంచి పంట పండదు, నీవు నీ తమ్మునికి దాసుడు అవుతావు, కానీ నీవు మంచి యోధుడు అవుతావు, నీవు ధైర్యంతో పోరాడి స్వతంత్రుడు అవుతావు అని దీవించాడు. మోసంతో తండ్రి దగ్గర నుంచి దీవెనలు పొందాడని యాకోబును ఏశావు ద్వేషించాడు. అతను మా నాన్న చనిపోయేదాకా ఆగి ఆ తర్వాత యాకోబును చంపాలి అని అనుకున్నాడు. ఏశావు యాకోబును చంపాలనుకోవటాన్ని రిబ్కా పసిగట్టి మెసొపొటేమియాలో ఉన్న తన అన్న ఇంటికి వెళ్ళమని యాకోబుతో చెప్పింది. అక్కడైతే క్షేమంగా ఉంటాడని రిబ్కా ఆలోచన. సూర్యాస్తమయ్యేసరికి యాకోబు ఒక స్థలానికి చేరాడు. అక్కడ ఒక రాతిని తలగడగా పెట్టుకుని నిద్రపోయాడు. అప్పుడు యాకోబు ఒక కలగన్నాడు. భూమికి పరలోకానికి మధ్య ఒక నిచ్చెన ఉండి దేవదూతలు పైకి ఎక్కుతూ కిందికి దిగుతూ ఉండడం చూశాడు. దేవుడు అతని పక్కన నిలబడి, అబ్రహాం ఇస్సాకుల ప్రభువును నేనే, నీకు నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను, వాళ్ళు గొప్ప సమూహం అవుతారు, వారు అంతటా వ్యాపిస్తారు, నిన్ను నీ సంతానాన్ని బట్టి మిగిలిన దేశాలన్నిటినీ నేను దీవిస్తాను, నీవు వెళ్లే ప్రతి స్థలంలో నేను నీతో ఉండి నిన్ను కాపాడతానని గుర్తుంచుకో, ఈ దేశానికి మళ్ళీ నిన్ను తిరిగి తీసుకొని వస్తాను, నేను నీతో ప్రమాణం చేసినవన్నీ నెరవేర్చేదాకా నేను నిన్ను విడువను అని అభయమిచ్చాడు. యాకోబు నిద్ర మేల్కొని ప్రభువు ఈ స్థలంలో ఉన్నాడని నేను గ్రహించలేదు అన్నాడు. అతడు భయపడి, ఈ స్థలం నాకు నిజంగా భయాన్ని కలిగిస్తుంది, ఇది దేవుని నివాసమై ఉంటుంది, తప్పనిసరిగా పరలోక ద్వారమై ఉంటుంది అని అన్నాడు. ఆ స్థలాన్ని ప్రత్యేకంగా ఉంచడానికి దాని మీద నూనె పోసి దానికి బేతేలు అని పేరు పెట్టాడు. బేతేలు అంటే దైవగృహం అని అర్థం. అప్పుడు యాకోబు ఒక ప్రమాణం చేశాడు. ప్రభువా, నీవు నాతో ఉండి నా ప్రయాణంలో ఆహారం బట్టలు ఇచ్చి నన్ను క్షేమంగా కాపాడి తిరిగి నా ఇంటికి నన్ను క్షేమంగా తీసుకువస్తేనే నీవు నిజంగా దేవుడవని నేను నమ్ముతాను. నేను ఈ రాత్రిని నిలిపిన స్థలం నిన్ను ఆరాధించే స్థలంగా ఉంటుంది. నీవు నాకు ఇచ్చే సంపద అంతటి నుంచి నేను దశమ భాగాన్ని నీకు ఇస్తాను అన్నాడు. దేవునితో యాకోబు కుస్తీ. యాకోబు తన మామ లాబాను ఇంటికి క్షేమంగా చేరాడు. అతను లాబాను మందలను కాస్తూ చాలా సంవత్సరాలు పనిచేశాడు. యాకోబు లాబాను కుమార్తెలైన లేయా, రాహేలులను పెళ్లి చేసుకున్నాడు. యాకోబుకు చాలా మంది పిల్లలు కలిగారు. చాలా ధనవంతుడయ్యాడు. కొంతకాలం గడిచిన తర్వాత యాకోబు తిరిగి తన సొంత ఊరు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. తన కుటుంబ సభ్యులతో తనకు చెందిన పశు సంపదతో ప్రయాణం సాగించాడు. కానీ యాకోబు తాను మోసం చేసిన తన అన్న ఏశావును కలవడానికి భయపడ్డాడు. పనివారితో మందలను ముందే పంపాడు. తన అన్నకు బహుమానంగా 500 పశువులను ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఈ పెద్ద బహుమానం వల్ల ఏశావు తనని క్షమిస్తాడని అనుకున్నాడు. యాకోబు తన కుటుంబాన్ని మందల్ని నది అవతలికి దాటించి పంపాడు. తానొక్కడే వెనక ఉండిపోయాడు. ఆ రాత్రి ఒక మనిషి యాకోబుతో సూర్యోదయం దాకా కలబడుతూ ఉన్నాడు. ఆ మనిషి తాను గెలవలేకపోతున్నానని గ్రహించి యాకోబును తొడ మీద కొట్టి గాయం చేశాడు. తుంటి కీలు నొప్పి చేసింది. అప్పుడు యాకోబు, నీవు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వెళ్ళనివ్వను అన్నాడు. అందుకైనా నీ పేరేమిటి అని అడిగాడు. యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన యాకోబుతో, ఇక నుంచి నీవు యాకోబు కాదు, నీవు మనుషులతో దేవునితో పోరాడి గెలిచావు కనుక నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. అప్పుడు యాకోబు, మరి నీ పేరేంటి అని అడిగాడు. అందుకైనా నా పేరు నీకెందుకు అని ఆ తర్వాత యాకోబును దీవించాడు. అప్పుడు యాకోబు, నేను దేవుని ముఖాముఖిగా చూశాను, అయినా నేను ఇంకా బతికే ఉన్నాను అన్నాడు. తర్వాత ఆ స్థలానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. పెనుయేలు అంటే దేవుని ముఖాముఖిగా చూశాను, అయినా ఇంకా బతికే ఉన్నాను అని అర్థం. తర్వాత పెనుయేలు అనే స్థలం నుంచి వెళుతూ ఉండగా పొద్దుపడిచింది. యాకోబుకు తుంటికాలు నొప్పి వల్ల కుంటుతూ నడుస్తున్నాడు. అదే రోజు అన్నదమ్ములు ఇద్దరూ కలుసుకున్నారు. ఏశావు పరిగెత్తుకుని వచ్చి ప్రేమతో యాకోబును కౌగిలించుకున్నాడు. అందువల్ల యాకోబుకు అన్నంటే అప్పటిదాకా ఉన్న భయం కాస్త పోయింది. అంతేకాక ఏశావుకు యాకోబు మీద ప్రేమ పొర్లుకు వచ్చి తన తమ్ముడిని ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ ఆనంద బాష్పాలు కార్చారు. కొంతసేపు మనసు తీరా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏశావు తిరిగి ఏదోముకు వెళ్ళిపోయాడు. యాకోబు అతనితో ఉన్న వారంతా నిదానంగా బయలుదేరారు. కానాను దేశంలో షెకెం అనే పట్టణానికి క్షేమంగా చేరారు. యాకోబు తిరిగి తన స్వదేశానికి వచ్చాడు. ఇంతేనండి, అబ్రహాం స్టోరీ మొత్తం అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్.